నమస్తే. భారత్, అమెరికా మధ్య జరిగిన ట్రేడ్ డీల్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ డీల్ వలన దేశానికి, దేశ భవిష్యత్తుకు చాలా మంచిదని బీజేపీని సమర్థించేవారు వాదిస్తుంటే, మరొక వైపున ఇది భవిష్యత్ తరాలకు ఇబ్బందికరమైనది. భారత ఆర్థిక వ్యవస్థ పైన పెను ప్రభావాన్ని చూయించి ఇది తొక్కేసే ఆర్థిక వ్యవస్థను కొందరంటున్నారు. ఇందులో ఏది నిజం? వీటి గురించి మనం మరిన్ని లోతుగా మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అంశం పైన మనతో మాట్లాడేందుకు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల నిపుణులు పాపారావు గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. భారత్, అమెరికా డీల్‌కి సంబంధించి విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియాలో, తెలుగు మీడియాలో. దీని వలన భారతదేశ భవిష్యత్తు ఎట్లా ఉండబోతున్నది? అంటే ఈ ట్రేడ్ డీల్ గురించి మనం ఇప్పుడు దాకా మనం ఏంటంటే చాలా ఆశగా ఎదురు చూసాం. ఎందుకంటే ముఖ్యంగా మనకి సంబంధించినంత వరకు ఈ ట్రేడ్ డీల్ కుదిరింది ఇట్లా అని చెప్పకముందు, చెప్పిన తర్వాత కొత్త ఆందోళనలు మొదలైనవి. కొత్త సమస్యలు వస్తున్నాయేమో ఈ ట్రేడ్ డీల్ వల్ల, ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు వస్తున్నాయి అనేది. ట్రేడ్ డీల్ జరగకముందు మనకున్న సమస్యలు ఏంటంటే, భారతదేశపు ఎగుమతుల మీద, అమెరికాకి మనం చేస్తున్న ఎగుమతుల మీద టారిఫ్ని 50% చేశాడు. అంటే 25+25 యాక్చువల్గా ఆయన వేసిన టారిఫ్. ఓ 25% పెనాల్టీ వేసాడు, ఫైన్ వేసాడు. అమెరికా నుంచి రష్యా నుంచి ఆయిల్ కొంటున్నామని. ఈ పెనాల్టీ అది కలిపి మొత్తం 50% మన మీద ఉంటాం. బ్రెజిల్ ఒక్కదాని మీదే అంత పెద్ద ఎత్తున టారిఫ్ ఉంది. చైనా మీద కూడా ఆఖరికి 35% ఏదో, మనకంటే కూడా తక్కువ మొన్నటిదాకా. సో దీంతో ఏమవుతుందంటే 50% టారిఫ్ కట్టి అమెరికాకి మనం ఎగుమతులు చేయటం కష్టమైపోయి, ముఖ్యంగా మన లేబర్ ఇంటెన్సివ్ ఏ పరిశ్రమల్లో అయితే పెట్టుబడితో పోలిస్తే నిష్పత్తి పరంగా లేబర్ ఎక్కువ మంది పనిచేస్తారు. అంటే ఒక్కో పరిశ్రమలో ₹100 పెట్టుబడి ఉదాహరణ పెడితే దానిలో ఒక కార్మికుడే పనిచేస్తుంటే, లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అనే దానిలో 10 మంది కార్మికులు పనిచేస్తారు 100 మంది పెట్టుబడితో. అందుకని ఏంటంటే అక్కడ కార్మికులు ఎక్కువ మంది కావాల్సిన పరిశ్రమలు ఏంటి? టెక్స్టైల్స్, జ్యువెలరీ, జమ్స్, మెరైన్ ప్రొడక్ట్స్, లెదరు, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఇంకా నాకు అన్ని స్పాట్లు గుర్తురాట్లేదు. కానీ ఇవన్నీ ఎగుమతులు మనం దెబ్బతిన్నాయి. అమెరికాకి 50% టారిఫ్ కట్టి మనం అమెరికాకి ఎగుమతి చేయగలిగిన పరిస్థితి లేదు. వాటిని పోటీలో చేయగలిగిన పరిస్థితి లేదు. అన్నీ అయిపోయి కుదేలైపోయిన పరిస్థితి. సూరత్లో డైమండ్ పాలిషింగ్ దగ్గర నుంచి జ్యువెలరీ తయారు చేసేవాళ్ళు, లేకపోతే ఆ టెక్స్టైల్స్ కోయంబత్తూర్ కానీ, లేకపోతే ఇంకా ప్లేసెస్ ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే ష్రింప్ ఎగుమతులు, మన ఉంటాయి కదా రొయ్యల ఎగుమతులు కానీ, ఇట్లా చాలా రాష్ట్రాల్లో దేశం అంతా కూడా ఒక ఆకస్మికంగా ఏదో ఉపద్రవం, ఒక కల్లోలం జరిగినట్టు చాలా పరిశ్రమలు మూతపడే పరిస్థితి. మూతపడ్డాయి. వేలాది మంది, లక్షలాది మంది ఉద్యోగాల నుంచి బయటికి పోవాల్సి వచ్చింది. అంటే ఈ ఉద్యోగాలే పర్మనెంట్ ఉద్యోగాలు అంటే ఈ మధ్య కాలంలో అన్ని ఇప్పుడే మొన్న 50% టారిఫ్లు చేసి 5 నెలలే కదా అయింది. 5 నెలల్లో చాలా జరిగింది బీభత్సం. కానీ బయటికి తెలియలేదు. వస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. కాకపోతే వాళ్ళ లైఫ్, అంటే ఎవరి లైఫ్లో ఏం జరిగింది అనేది, హ్యూమన్ లైఫ్ ఇంట్రెస్ట్ స్టోరీస్ ఉంటాయి కదా. మనం పోయి ఒక ఇండివిజువల్ దగ్గర మైక్ పెట్టి టెక్స్టైల్ రంగంలో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళదో లేకపోతే మెరైన్ ప్రోడక్ట్స్, రొయ్యల్ లాంటి వాటిలో ఉద్యోగాలు ఉద్యోగం అనకూడదు, దాన్ని పని కోల్పోయిన ఇది మన కోనసీమ ప్రాంతం, లేకపోతే అవతల అది మన గోదావరి జిల్లాలో ఉన్న రొయ్యల్ రైతు తాలూకు దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గరకు, ఆ రైతు దగ్గరకు పోయి మనం మైక్ పెడితే తెలిసేయి. ఇప్పుడు దాకా అక్కడ దాకా రాలేదు కదా. జరుగుతున్నాయి, చాలా జరుగుతుంది, చాలా డ్యామేజ్ జరిగింది. ఈ డ్యామేజ్ జరుగుతున్న క్రమంలో మనం కొంచెం ఇబ్బంది పడ్డాం. దానిలో ఇన్నాళ్ళ నుంచి నెగోసియేషన్స్ నడుస్తున్నాయి. ట్రేడ్ డీల్ కుదిరితే కనుక మళ్ళీ టారిఫ్లు తగ్గితే మళ్ళీ కాస్త ఊపిరి పోసుకుంటాం, మళ్ళీ ఏమైనా తిరిగి కోలుకుంటాయి అనేది. సో దాని మీద నడుస్తుంది 5 నెలలుగా. 5 నెలలుగా కాదు, ట్రేడ్ డీల్ గురించి చర్చలు అయితే ఎంతో కాలంగా నడుస్తున్నాయి. అయితే ఆ చర్చలు ఎందుకు ముందుకు లాగలా ఇన్నాళ్ళు? 50% టారిఫ్లు వేసిన తర్వాత కూడా సెసమిస్టులు నడుస్తున్నాయి. భారత గవర్నమెంట్లోని వాళ్ళు చెబుతున్నారు, మేము రాజీ పడం, మా అగ్రికల్చరు, మా డైరీ ప్రొడక్ట్స్ మేము కాపాడుకుంటాం, మా డైరీ రైతుల్ని, అంటే పాడి పరిశ్రమ రైతుల్ని, వ్యవసాయదారుల్ని అని చెబుతున్నారు. ఎందుకు చెబుతున్నారు? ఎందుకంటే ఇక్కడ పాడి పరిశ్రమకి, వ్యవసాయానికి సబ్సిడీలు లేవు భారతదేశంలో. వీళ్ళే ప్రత్యేకంగా సబ్సిడీలు ఇవ్వటల్లా. సబ్సిడీలు అమెరికాలో ఇస్తారు, సబ్సిడీలు రైతులకు చాలా సబ్సిడీలు ఇస్తారు. అక్కడ మీరు పలానా పంట పండిస్తే మీకు ఎంత ఇస్తామని చెప్పి ఇస్తారు. ఎందుకంటే అక్కడ సాధ్యం అది. భారతదేశంలో సబ్సిడీలు ఇవ్వటం రైతుకు విడివిడిగా సాధ్యం కాదు. అక్కడ ఎందుకు సాధ్యం, ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు? అదే, ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మంది రైతులు, పావెకరం, అరెకరం ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ వెతికి వీళ్ళందరికీ సబ్సిడీలు ఇవ్వటం సాధ్యం కాదు ఇక్కడ. ఇట్ ఇస్ వెరీ కుంబర్సమ్, ఇంపాసిబుల్ ఫినామినాన్. అమెరికాలో వ్యవసాయం అలా కాదు. అమెరికాలో వ్యవసాయం చాలా పెద్ద ఎత్తున వేలాది ఎకరాల్లో జరిగే వ్యవసాయం. కొద్దిపాటి మంది రైతులు ఉంటారు.
అమెరికా వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళు అమెరికా జనాభాలో 3% లోపే. 3% 3% లోపే. 3% కూడా కాదు, లోపే. లోపే. వాళ్ళకి పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఐడెంటిఫై చేసి ఒక ఇండస్ట్రీగా చేసి దానికి ఇవ్వటం ఈజీ. 10,000 ఎకరాలు 20,000 ఎకరాలు ఉంటాయి. వాళ్ళకి సబ్సిడీలు ఇవ్వటం ఈజీ. మీరు ఇక్కడ సాధ్యం కాదు వీళ్ళందరికీ. కాబట్టి యూ కాంట్ గివ్ సబ్సిడీస్. సో సబ్సిడీలు ఇవ్వలేరు కాబట్టి ఏమైంది, మీరు వాళ్ళు సబ్సిడీలు ఇచ్చుకుంటున్నారు, యూరోప్లో ఇచ్చుకుంటున్నారు, అమెరికాలో ఇచ్చుకుంటున్నారు. వాళ్ళ ఉత్పత్తులు కనుక భారతదేశంలోకి వస్తే చాలా చౌకగా వస్తాయి. వాళ్ళ ఉత్పత్తి సబ్సిడీ మీద వ్యవసాయం చేసే రైతు లాభం ఎక్కువ కాస్త మార్జిన్ పెట్టుకుంటే లాభం వస్తుంది. కానీ భారత రైతు ఇంత కష్టపడి పండించిన తర్వాత మన ఖర్చు కూడా అంతే కావచ్చు, అమెరికా ఖర్చు అంతే కావచ్చు పండించడానికి. కానీ అక్కడ సబ్సిడీ ఉంది, ఇక్కడ సబ్సిడీ లేదు. దాంతో మన ఉత్పత్తి ధర అమెరికాలో మార్కెట్లో ఎక్కువ అవుద్ది. మరి అక్కడ ఉత్పత్తి తక్కువ ధరకు అవుతున్నప్పుడు మనం అక్కడికి ఇంకేం అమ్ముతాం? వాళ్ళకి మనకంటే తక్కువ ఉత్పత్తి చేసుకోగలుగుతున్నారు. సో అదొకటి. వ్యవసాయంలో మీరు అమెరికాని బీట్ చేయలేరు సబ్సిడీల దృష్ట్యా, యూరోప్ని కూడా. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు డైరీ పరిశ్రమలో సుమారుగా ఎన్ని ఉంటాయి వాళ్ళకి, 2-3 వేల ఉంటాయి మేజర్ డైరీస్ మొత్తం. అంత పెద్ద దేశం అంత పాడి పరిశ్రమలో మేజర్ అంతే. మేజర్ పెద్ద ఎత్తున జరుగుతాయండి. వేలాది ఆవులు ఎన్ని ఉండేది పరిశ్రమ కదా, అదంతా ఒక పరిశ్రమ. ఇక్కడ మనకి పెరటిదొడ్లో పెట్టుకుని ఇంట్లో వాళ్ళు చేసుకునే వ్యవసాయ పని ఇది పాడి. వీళ్ళకి సబ్సిడీలు లేవు. అక్కడ ఒక సబ్సిడీలు సంవత్సరానికి $10 బిలియన్ల సబ్సిడీలు పాడి పరిశ్రమకి ఇస్తున్నారు. బిలియన్ అంటే 100 కోట్లు, 10 బిలియన్లు అంటే 1000 కోట్లు, 1000 కోట్ల డాలర్లు. దాన్ని మళ్ళీ మార్చండి, 80,000 కోట్లు. ఇప్పుడు 90 అదే 1,00,000 కోట్ల దాకా సబ్సిడీ అనుకోవచ్చు, అనుకోవచ్చు. మరి ఈ సబ్సిడీతో తయారయ్యే పాల ఉత్పత్తులు, చీజ్ అనో లేకపోతే బటర్ అనో లేకపోతే ఇంకోటో పాల పొడో ఇక్కడికి వస్తే ఏమవుతుంది? మన పాడి పరిశ్రమ అంతా అడుగు తినాల్సిందే కదా. ప్రజలు ఏమవుతారండి? 12 కోట్ల మంది దాకా ఉన్నారు. నాకు తెలిసైతే 10-12 కోట్ల మంది దాకా పాడి పరిశ్రమలో ఉన్నారు. వ్యవసాయదారులు అయితే 45% జనాభాలో వాళ్ళే. వీళ్ళందరినీ రోడ్ల పడేసి ఇది వద్దనే ఇన్నాళ్ళుగా మనం దానిలోకి యాక్సెస్ ఇవ్వము, మేము దాని మీద టారిఫ్లు తగ్గించము, మేము ఎక్కువ టారిఫ్లే ఉంచుతాము. సుమారుగా 30% పైన ఉన్నాయి అనుకుంటా దానిలో టారిఫ్లు వ్యవసాయ రంగంలో మనవి, విదేశీ ఉత్పత్తులు రాకుండా ఇక్కడికి. అట్లా కాపాడుకుంటున్నాం మన రైతులు మనం. అట్లా అందుకని చర్చలు ఇన్నాళ్ళు జరిపాం. మొన్న అకస్మాత్తుగా చర్చలు అయిపోయినాయి అని చెప్పి వచ్చినాయి వార్తలు. దానిలో ఇప్పుడు చాలా భయాందోళనలు ఉన్నాయి జనాలకి. కానీ సార్ ఇక్కడ మనం WTO అప్పట్లో మనం బోల్గాడ్ విత్తనాలని, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు పెద్ద ఎత్తున జరిగినాయి కదా. దాని నుంచి పాఠాలు ఏమి నేర్చుకోలేదా? ఒకటి అంటే బోల్గాడ్ విత్తనాలు ఏంటంటే విత్తనాలు ఖరీదు ఎక్కువ ఉంటాం, లేకపోతే కొన్ని చోట్ల విత్తనాలు ఫెయిల్ అయ్యి వేరే విత్తనాలు. ఫ్రీ ట్రేడ్ తర్వాతనే కదా ఈ పరిణామాలు. ఫ్రీ ట్రేడ్ వేరు, చేయి మెలి పెట్టి చేసే ట్రేడ్ వేరు కదా. ఫ్రీ ట్రేడ్లో కూడా మీకు WTO కూడా మీకు కొన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చింది. మనం ఇన్నాళ్ళు ఎలా మెయింటైన్ చేసాం? ఎక్కువ టారిఫ్లు మన వ్యవసాయ రంగం మీద టారిఫ్లు మెయింటైన్ చేశాం కదా. ఇప్పుడు మనం తగ్గిస్తున్నాం. అది ఇప్పుడు ఆందోళన, దానికి దీనికి లింక్ లేదులేండి, కానీ అది వేరే వ్యవహారం. ఈ ఒప్పందంతో బీజేపీ వాళ్ళు చెప్తున్నది, భారత ఆర్థిక వ్యవస్థకు రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలోనూ ఎదుగుదల ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలోనూ ఎదుగుదల ఉంటుంది, కొన్ని కోట్ల ఉద్యోగాల కల్పన జరగబోతున్నది. ఇది చెప్పటల్లా వాళ్ళు చెబుతున్న వేరే వ్యవహారాలు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు డిఫెన్సివ్లో ఉన్నారు. కొత్తగా దీనివల్ల ఇది మంచి జరుగుద్దని చెప్పే స్థితి కూడా వాళ్ళకి లేదు. దే ఆర్ ఇన్ డిఫెన్సివ్. స్వదేశీ ఆగరణ మంచి వాళ్ళు కూడా అంటున్నారు కదా. ఆగండి, వాళ్ళు కూడా డిఫెన్సివ్లోనే మాట్లాడుతున్నారు. ఎట్లా? ఏ డిఫెన్సివ్లో మాట్లాడుతారు అంటే, మనం ఆ టాపిక్ నుంచి వెళ్ళిపోతే అక్కడ ఇందా మాట్లాడుతున్న దానిలో అక్కడ జనాలకు అర్థం కాని విషయాలు గ్యాప్లు మనం పూర్తిగా చెప్పలేము. అందుకని దాన్నే కంటిన్యూ చేస్తే బెటర్, జంప్ చేసే కంటే. ఎక్కడికి పోయామో గుర్తుంటారు, నాకు లింక్ పోతుంది. ఎందుకంటే నేను చెబుతుంది ఏంటంటే, ఇక్కడ మీకు దీనికి భయం కొద్దీ మనం దీన్ని ఆందోళన కొద్దీ రైతాంగం కోసమే మనం ఇన్నాళ్ళు బేరసారాలు ఆడాము, లేట్ అయింది. సరే మనం ఒప్పందం కుదిరిందన్నారు. ఒప్పందం కుదిరిన తర్వాత సరే 18%కి తగ్గించాను అన్నాడు ట్రంప్. 18%కి తగ్గించాను అన్నాడు. ఇది 50% నుంచి 25% తీసేశాను, 18% చేశాను. ఆ 25% ఎక్స్ట్రా ఏదైతే పెనాల్టీ ఉందో రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు అది కూడా పోద్ది. ఎందుకంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ ఇక్కడ కొంది కాబట్టి ఆయనే చెబుతున్నాడు. మనం ఇంతవరకు దాని మీద మన వాళ్ళు ఎవరు మాట్లాడలా. ఎందుకు ఈ మౌనం? మీరు కొంటున్నారా, కొందలుచుకున్నారా లేదా చెప్పడానికి మీకు ఎందుకు మౌనం? ఎవరిని చూసి ఆలోచిస్తున్నారు? ఎవరికి చెప్పడానికి మీరు హెసిటేట్ చేస్తున్నారు? అంటే భారత ప్రజానికానికి చెప్పడానికి నిజాలు భారత ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి ఉంది ఇక్కడ. అంటే రష్యా నుంచి ఆయిల్ కొనము అని ఓపెన్గా చెప్పడానికి ఇంతవరకు వీళ్ళు మాట్లాడాల. ట్రంప్ మాత్రం పదే చెబుతున్నాడు, అమెరికన్లు పదే చెబుతున్నారు అధికారంలో ఉన్నవాళ్ళు. ఏమని? కొందు భారతదేశం ఆయిల్ కాబట్టి తీసేసి ఉంటారు ఇప్పుడు. 25% ఫైన్, మళ్ళీ కొంటే మళ్ళీ వేస్తాం అంటున్నాడు. ఇంత చేసి మనం మాట్లాడాల. దాంతోపాటు ప్యారలల్గా ఏం చెబుతున్నాడు?
ఇక కొంది కాబట్టి ఇక్కడి నుంచి వెనిజులా నుంచి కొంటది కావు, మా దగ్గర కొంటాడు లేకపోతే వెనిజులా నుంచి కొంటాడు. అది కూడా ఆయనే చెబుతున్నాడు మనం ఎక్కడ కొనాలో. ఆ తర్వాత నిజంగానే మన వాళ్ళు అక్కడి నుంచి కొంటున్నారు. ఇది పేపర్లో వచ్చింది కదా, రిలయన్స్ వాళ్ళు ఆల్రెడీ కొంటం బిగిన్ చేశారని. రిలయన్స్ అంబానీ రిఫైనరీ ఉంది కదా, జామ్నగర్ ఉన్నాయి కదా, దానిలో ఆల్రెడీ వెనిజులా ఆయిల్కి వెళ్ళిపోయింది. మన వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు వెనిజులా ఆయిల్ గురించి. అంటే అది ముందు చెప్పింది ట్రంప్, మనం కదా డిసైడ్ చేసుకోవాల్సింది. రష్యా నుంచి కొనద్దా లేకపోతే వెనిజులా నుంచి కొనాలా? రష్యా నుంచి కొనరు వీళ్ళు, కానీ ట్రంపే చెబుతాడు, మనమేం మాట్లాడం. వెనిజులా నుంచి కొంటారని చెప్పి ఆయన చెప్పిన తర్వాత చూస్తే అది కూడా మనం ఖచ్చితంగా ఓపెన్గా మాట్లాడతాం తక్కువ, కానీ కొంత కనపడుతుంది, యాక్షన్లో కనపడిపోతుంది అది కూడా. సో వాట్ ఈస్ దిస్? మనం మన జనాలకి కానీ ప్రపంచానికి కానీ ఓపెన్గా మా ట్రేడ్ డీల్లో మా పార్టీ ఇది, మేము చేయబోతున్నాం, మాకు ఇది లాభం అని చెప్పుకునే స్థితి ఎందుకు లేదు? మీరు అన్నవన్నీ చూసారా, లాభాలు ఏ ఉన్నాయని చెబుతున్నారని? అవి కూడా చెప్పడం లేదు కదా వాళ్ళు చెప్పే స్థితి కూడా వాళ్ళకి లేదు. ఏం చెబుతున్నారు? దానిలో ట్రేడ్ డీల్లో ఏమున్నాయి? ట్రేడ్ డీల్లో వ్యవసాయానికి సంబంధించి సరే, ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు, 2 పేజీల జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇద్దరు కలిసి. తారీఖు గుర్తులేదు కానీ మొన్నే ఒక 5-10 రోజుల లోపే జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జాయింట్ స్టేట్మెంట్లో 2 పేజీల్లో క్లారిటీ లేదు. చాలా 2 పేజీల్లో ఏం చెబుతారు అంత ట్రేడ్ డీల్ని? అగ్రికల్చర్ విషయం కూడా పెద్ద ప్రస్తావన ఉన్నట్టు లేదు అనుకుంటా దానిలో. తర్వాత ఫ్యాక్ట్ షీట్ వచ్చింది మొన్న 9వ తారీఖు. జాయింట్ స్టేట్మెంట్లో అగ్రికల్చర్ గురించి లేదు, ఎందుకంటే ఇండియా కూడా జాయింట్ అంటే కలిసి ఇచ్చేది కదా, ఎందుకంటే బహుశా దాన్ని పెట్టనిచ్చి ఉంటారు వీళ్ళు. కానీ తర్వాత 9వ తారీఖు వచ్చింది మొన్న 3 రోజుల క్రితం 4 రోజుల క్రితం 9వ తారీఖు వచ్చిన జాయింట్ ఫ్యాక్ట్ షీట్లో అగ్రికల్చరు, దానిలో పల్సెస్, డిజిటల్ ఇంపోర్ట్స్, వాటి మీద ట్యాక్స్ తీసేయటం, జీరో చేయటం, ఇవన్నీ ఉన్నాయి. సెన్సేషన్. దీంతో దేశం అంతా ఆందోళన. ఎందుకు? అగ్రికల్చర్ పల్సెస్లో ఏమేమి కొంటున్నారని మీరు కనపడ్డాయి. పల్సెస్ కొంటే దేశంలో పప్పుధాన్యాల ఉత్పత్తి మీరు స్వావలంబన సాధించాలని చెబుతున్నారు. భారతదేశం పప్పుధాన్యాలు ఎక్కువ దిగుమతి చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. దేశంలోనే ఉత్పత్తి జరగాలని రైతులను ఎంకరేజ్ చేస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు చెప్పిన దానికి భిన్నంగా మీరే రైతుని నష్టపరుస్తున్నారు. పప్పుధాన్యాలు, ఈ దేశంలో పప్పుధాన్యాలు కోలుకోవు, పప్పుధాన్యాల ఉత్పత్తి అనేది కోలుకోదు. ఇక రైతు పప్పుధాన్యం వేయడు ఈ దేశంలో. అదే కాదు, మీరు ఈ ట్రేడ్ డీల్లో అమెరికా నుంచి కొనడానికి మీరు ఒప్పుకుంటే జీరో టారిఫ్తో మీరు ఇప్పుడు దాకా కొంటున్న దేశాల కంటే కూడా కెనడా నుంచి కొంటున్నారు, ఆస్ట్రేలియా నుంచి కొంటున్నారు, ఇంకేదో దేశం నుంచి కూడా కొంటున్నారు పప్పుధాన్యాలు అన్న గుర్తున్నంత అయ్యి. అయితే ఇప్పుడు అక్కడి నుంచి కొంటే మీరు అవి చౌకగా వస్తున్నాయి. అమెరికా నుంచి ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఆ డేటా అంతా కూడా ఉంది నా దగ్గర. డేటా నేను ఇమీడియట్గా ప్రజెంట్ చేయలేకపోతున్నా, కానీ మీరు అమెరికా నుంచి ఖరీదైన పప్పుధాన్యాలు కొంటున్నారు. ఇంతకుముందు మీరు దిగుమతి చేసుకుంటున్న దేశాల కంటే కూడా కెనడా నుంచి మీరు దిగుమతి చేసుకుంటే పప్పుధాన్యాలు చౌకే. ఇతర దేశాలు ఎక్కడి నుంచి అయితే మీరు దిగుమతి చేసుకుంటున్నారు పప్పుధాన్యాలు, అవన్నీ అమెరికా నుంచి వచ్చేదానికంటే కూడా చౌకగా వస్తాయి. మరి వై ఖరీదైన ఎందుకు కొంటున్నారు? ఎవరి మెప్పు కోసం కొంటున్నారు ఖరీదైన. మీకు మార్కెట్లో ఇంకా అంతకంటే చౌకగా దొరుకుతున్నప్పుడు మీరు పోయి అమెరికాతో కొంటున్నారంటే మీ చేయిబెల్లి పెట్టి చెవి మెలి పెట్టి జరుగుతున్న ట్రేడ్ డీల్ ఇది. స్వచ్ఛందంగా మీరు కొంటున్నటువంటి వ్యవహారం ఇది. ఇదేగా చాలా విషయాలు. ఆయిల్ కొంటారు, ఆయిల్ కేంద్ర బిందువు ఈ ట్రేడ్ డీల్లో. ఆయిల్ చాలా కొంటాం అనేది ఒకటి, కొనబోతున్నాం అనేది. సరే వెనిజులా నుంచి కొనండి అన్నాడు, మా దగ్గర కానీ వెనిజులా దగ్గర కానీ అనే దానిలో మీకు ఎంత పడుద్ది బ్యారెల్కి తేడా? రష్యా యూరల్ ఆయిల్ కొంటారు, యూరల్స్ నుంచి వచ్చి రష్యన్ యూరల్ ఆయిల్, అది యూరల్స్ అనే ప్రాంతం. ఆయిల్ మన రిఫైనరీస్కి క్వైట్ సూటబుల్. ప్రతి రకం ఆయిల్లో అనేక రకాలు ఉన్నాయి. దాని కంపోజిషన్ బట్టి, దానిలో ఉన్న కెమికల్స్ రకరకాల వాటి బట్టి ఒక్కో చోట దొరికే ఆయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. రష్యా నుంచి వచ్చే యూరల్స్ నుంచి వచ్చే ఆయిల్ మన రిఫైనరీస్కి, జామ్నగర్ కావచ్చు, ఇంకే ఉన్నాయి ప్రైవేట్ రంగంలో కానీ ఎక్కడైనా, ఆ రిఫైనరీస్కి కరెక్ట్గా సూటబుల్. ఆ రిఫైనరీస్ అవి బాగా ప్రాసెస్ చేస్తాయి. మన రిఫైనరీ స్వభావం ఏంటంటే డీజిల్ ఫోకస్ ఉంటుంది రిఫైనరీస్లో. డీజిల్ ఫోకస్ అంటే డీజిల్ ఉత్పత్తి మెయిన్గా టార్గెట్గా పెట్టుకుని డీజిల్ ఫోకస్తో పనిచేస్తాయి మన రిఫైనరీస్, భారతదేశపు రిఫైనరీస్. అది ఇప్పుడు మనం రష్యా నుంచి కొంటే ఓకే. రష్యా నుంచి మనం కొనేదానికంటే కూడా ఇప్పుడు అమెరికా నుంచి కొంటే, ఉదాహరణ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియరీ అంటారు, ఇంటర్మీడియరీ. అమెరికా నుంచి కొనే ఆయిల్, అమెరికా ఆయిల్ని వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియరీ, అక్కడ ఆయిల్ అంటే ఆ ఏరియాలో దొరికే ఆయిల్, దాని పేరు అది. అది మన రిఫైనరీస్కి సూటబుల్ కాదు. మన రిఫైనరీస్ దాన్ని సరిగ్గా ప్రాసెస్ చేయలేవు. మన రిఫైనరీస్ తాలూకు స్వభావం అది కాదు. అవి తయారు చేయబడింది కానీ అది వర్క్ చేస్తుంది కానీ అట్లా దాంతో వర్క్ చేయవు. మరి వీళ్ళు అజిటేట్ చేయాలి. ఇన్ఎఫిషియంట్ మనకి మనం అంత ఖర్చు. అది పైగా అదే కాదు, వినండి, యూరల్స్ నుంచి మనం కొనే రష్యా యూరల్స్ ఆయిల్ కంటే కూడా $12 నుంచి $15 ఎక్కువ. అది ధర.
ఒక బ్యారెల్కి మొత్తం కాదు, ఒక బ్యారెల్కి $12-15 ఎక్కువ పెట్టుకుంటే ఇండియా కస్టమర్ మీద రేపు పొద్దున వస్తే మీరు ఎంత భారం వేస్తారు? పడుతుంది. ఎంత భారం వేస్తారు? అది ఉండేదే $60, 70 రష్యా నుంచి సుమారుగా $60 అనుకోండి. ఇప్పుడు అది $72-75 అయితే మామూలు భారం. అది విదేశీ మార్కెట్ ద్రవ్యం ఎంత ఖర్చు అవుద్ది? మీ ఫారిన్ ఎక్స్చేంజ్ మీరు జాగ్రత్త కాపాడుకోవాలి కదా. ఫారిన్ ఎక్స్చేంజ్ కదా అందరికీ ఎవరికైనా పొదుపుగా ఇన్నాళ్ళు రష్యా నుంచి ఎందుకు కొంటున్నాం మనం? రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలు పెట్టక ముందు మనం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి క్రూడ్ ఆయిల్ మన దిగుమతుల మొత్తంలో 2% లోపు. 2% లోపు. 2% లోపు. ఆ యుద్ధం మొదలైన తర్వాత 30% పైకి మనం దిగుమతులు పెరిగినాయి రష్యా నుంచి. మన అవసరాల్లో 30% పైన ఈరోజు నిన్నటిదాకా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఎందుకు? ఏం చెప్పాం కారణం? రష్యా నుంచి ఎందుకంటే ఏం చెప్తున్నాం అంటే మా ఎనర్జీ సెక్యూరిటీ మాకు ఇంపార్టెంట్. ఎనర్జీ సెక్యూరిటీ తక్కువ ధరలో కొనుక్కుంటాం కానీ ఏదైనా కానీ మాకు ఎనర్జీ సెక్యూరిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు దాన్ని మాట ఎలా మారుస్తున్నారో తెలుసా? చెవి మెలిపెట్టి అమెరికా మనకి వెస్ట్ టెక్సాస్ ఆయిల్ కొనండి, లేకపోతే వెనిజులా ఆయిల్ కొనండి. వెనిజులా ఆయిల్ కూడా కాస్ట్లీయే. దాని మీద కూడా బేరాలు నడుస్తున్నాయి. ఇప్పుడు తగ్గించండి అని బతిలాడుతున్నారు. సరే, అయితే చెవి మెలిపెట్టి కొనిస్తుంటే దాని మీద కొత్త పాట ఏం పాడుతున్నారు తెలుసా మనోళ్ళు? మన పీయూష్ గోయల్ అనుకుంటా, వీళ్ళే పెద్దోళ్ళు ఏం పాడుతున్నారు? డైవర్సిఫికేషన్ ఆఫ్ ది సోర్సెస్ అంట. కొత్త పాట. నిన్నటిదాకేమో ఎనర్జీ సెక్యూరిటీ ఎందుకంటే మాకు తక్కువ ధరకు వస్తుంది, మాకు మా దేశానికి ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ కొనుక్కుంటాం. ఇప్పుడు డైవర్సిఫికేషన్ ఆఫ్ ది సోర్సెస్ అంటే ఒక రష్యా నుంచే కొంటే ఏమో రేపు ఆగిపోద్దేమో. డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. ఒకే బుట్టలో పెడితే బుట్ట పడితే అన్ని ఎగ్స్ పోయిపోతాయి ఒకేసారి. 4 చోట్ల కోడిగుడ్లు పెట్టి 4 డబ్బాల్లో పెట్టామనుకోండి, ఒకటి పడ్డా మిగతా ఉంటాయి కదా. అట్లాగే రష్యా నుంచి ఒకదాన్నే కొంటే అమ్మో డేంజర్, మరి 30% అక్కడి నుంచి కొంటే ఎలా? అక్కడ కాస్త కొంటాము, అందుకని ఇప్పుడు అటుపోతున్నాం అని చెబుతున్నాడు. అటుపోతే మరి ఇక్కడ రష్యాతో ఉన్నట్లు మొత్తం అదే మంచి ప్రశ్న అది. ఇప్పుడు అందరి ప్రశ్న అదే దేశంలో. అందరి ప్రశ్న రష్యాని ముంచేశారని లెక్కలోకి వచ్చేసారు జనాలు. ఎందుకంటే రష్యాని మనం వేరే చూడం. మనల్ని ఒకలాగా మనం చూడం, రష్యాని వేరుగా చూడం. ఒకటే ఖండం కదా అంతా. పక్కన పాకిస్తాన్ కూడా ఉంది, దాంతో మనకు అలా లేదు కదా, చైనాతో కూడా లేదు. కానీ రష్యా మనకు ఆత్మీయంగా బంధం కదా, ఇది ఒక బంధం కాదు. ఎన్ని కష్టాల్లో ఎన్ని నష్టాల్లో కలిసి ప్రయాణం చేశాం మనం. ఎన్ని నష్టాల్లో మనతో బెలాయి, రూర్కెలా ఉక్కు కర్మాగారాల దగ్గర నుంచి ఎవ్వడు మనకి సాయం చేయనంటే ఆ రోజు ఉక్కు కర్మాగారాలు పెట్టడం సాయం చేసినప్పటి నుంచి తర్వాత ఎన్నో ప్రయాణాలు, బంగ్లాదేశ్ యుద్ధం, ఎన్ని కలిసి ప్రయాణం చేసినాయి. సంస్కరణలు మొదలై ఆ సంస్కరణలు అమెరికాకి మనం దగ్గర అయినా కానీ రష్యాకి మనం దూరం కాల. మన ఆయుధాలు మొత్తంలో ఎంత పెద్ద ఎత్తున ఆయుధాలు 80-90% ఆయుధాలు రష్యా నుంచే కొనేవాళ్ళం. మన ఆయుధాలు ఆ యుద్ధం బ్రహ్మాండమైన యుద్ధాల్లో మనం గెలవటానికి కారణం పాకిస్తాన్ ఎన్నిసార్లు ఓడించాం? ఆయుధాలే కదా వాడింది. రష్యా ఆయుధాలే కదా మనం వాడింది. ఆ రష్యా ఆయుధాలు తిరుగులేని. మొన్న మన ఇది ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, దానిలో కూడా S-400 ఎలా పనిచేసింది? వచ్చిదాన్ని వచ్చినట్టు పేల్చేసింది కదా. అటు నుంచి వచ్చే డ్రోన్ల దగ్గర నుంచి, విమానాల దగ్గర నుంచి, దేన్ని పడితే దాన్ని అస్సలు గీత దాన్ని S-400 రష్యా నుంచి కొన్నాం కదా, అమెరికా వద్దంటే కూడా కొన్నాం. మరి అట్లాంటి ఆయుధాలు మనకి ఇవ్వటం దగ్గర నుంచి అది మర్చిపోలేని స్నేహం కదా. ఈ రోజుకి అదే బంధం. పుటిన్ మొన్న వచ్చి ఎంత నమ్మకంగా చెప్పి వెళ్ళాడు. పుటిన్ వచ్చాడు కదా, ఒకే కారులో కూడా వెళ్ళారు. 2 కార్లు వేరున్నా, ఇద్దరు ఒకే కారులో ఎక్కి వెళ్ళారు. అయినా పుటిన్ ఏమన్నాడు? మోడీ అమెరికా ఒత్తిడికి లొంగుతాడని నేను అనుకోను అని చెప్పాడు. లొంగడు అని చెప్పాడు. అంత కాన్ఫిడెన్స్ మన మీద వాళ్ళకి. భారతదేశం అంటే వాళ్ళకి అంత నమ్మకం. పైగా ఏమన్నాడు? అమెరికా ఒత్తిడికి లొంగడు అంటా, అమెరికా మా దగ్గర నుంచి కూడా ఎనర్జీ కొంటుంది కదా, ఇండియా కొంటే ఏంటి వాడికి బాధ అన్నాడు కదా. ఇండియా ఆయిల్ కొంటుంది అని, దానివల్ల రష్యాకి డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులతో రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది అనేది అమెరికా అభ్యంతరం కదా. అయితే నువ్వు కూడా కొంటున్నావు కదా బాబు, మా దగ్గర నుంచి యురేనియం కొంటున్నావు కదా, నువ్వు యురేనియం మా దగ్గర నుంచి కొంటే మా డబ్బులు వస్తున్నాయి కదా, దానిలో ఆ డబ్బులతో యుద్ధం చేయట్లేదా మేము అద్దంలో మాట్లాడితే నువ్వు అనేది అన్నాడు కదా. మన కోసం ఇంత మాట్లాడాడు కదా, మన మీద నమ్మకంతో మాట్లాడాడు కదా. మరి అది పోగొడితే ఎలా మనం? ఏమో నాకు తెలియదు ఏమవుతుందో, కానీ మనం ఎట్లా కామెంట్ చేస్తాం? స్వీపింగ్ కామెంట్స్ చేయలేం కదా. కానీ తగ్గిస్తున్నారనేది కనపడుతుంది. గత కొన్ని నెలలుగా మనం డేటా చూస్తే తగ్గిస్తున్నారని కనపడుతుంది. పైగా రిఫైనరీస్కి ఏదో సర్క్యులర్ వచ్చింది అనేది కూడా విన్నాను నేను. ఏంటంటే ప్రతి వారం ఎక్కడి నుంచి ఎంత కొంటున్నారో సోర్సింగ్ చెప్పండి అని. అంటే రష్యా ఆయిల్ కొంటున్నాం, తగ్గిస్తున్నాం అని చెప్పి అమెరికా వాడికి ప్రూఫ్ ఇవ్వడం కోసం ఎక్కడెక్కడి నుంచి ఎంత కొంటున్నాం అని ప్రతి వారం రిఫైనరీస్ కొన్న ఆయిల్ కంపెనీలు కొన్నటువంటి ఆయిల్ ఇక్కడి నుంచి ఇంత కొంటున్నాం, ఇక్కడి నుంచి ఇంత కొంటున్నాం అని డేటా అంతా మాకు ఇవ్వండి ప్రతి వారం అని చెప్పి మన గవర్నమెంట్ అడిగి, ఎందుకంటే వాడికి చూపించాలి మళ్ళీ నమ్మకం కోసం. అంటే దీంట్లో ఒక మాట, విశ్వగురువుగా భారత్ ఎమర్జ్ కావాల్సి ఉన్నది కాబట్టి ఇందాక 4 వైపుల నుంచి ఎమర్జింగ్ ఎకానమీ 4 వైపులు తీసుకొని వస్తే 4 మిత్ర దేశాలు అవుతారు, 4తో వ్యాపార సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు అక్కడ నాకు అర్థమైంది మీ ప్రశ్న, నేను ఇంటరప్ట్ చేస్తున్నా అనుకోకండి. ఇప్పుడు అమెరికా మిత్రదేశం కాదా ఇప్పుడు దాకా? అందరికంటే ఎక్కువ అటైపోయాం మనం. ఇంకా కొత్తగా అమెరికాతో మిత్రత్వం ఏంటి? కొత్తగా ఇంతకంటే ఏంటి? పాత మిత్రుడు ఉన్నాడు కదా, ఇటు వదిలేసి అటు పోతే దాన్ని ఏమంటారు?
వీడితో ఉంటే వాళ్ళతో ఉంటాం వేరు. ఇద్దరితో ఉన్నాం కదా! ఇప్పటికైతే నిన్నటిదాకైతే ఇద్దరితో కనపడతానే ఉన్నాం కదా! పాత బంధం మరింత బలపడుతుంది అనుకుంటే అది కాదు. ఇప్పుడు మీరేమంటున్నారు? పైగా ఏమంటాడు పీయూష్ గోయల్ ఏమంటాడు తెలుసా ఇక్కడ? ఆ. $500 బిలియన్ల మేము అమెరికా నుంచి అక్కర్లా. $500 బిలియన్ల మేము అమెరికా నుంచి కొనుగోళ్ళు వచ్చే 5 సంవత్సరాల కాలంలో $500 బిలియన్ల మేరకు అమెరికా వస్తువులు మేము దిగుమతి చేసుకుంటాం అన్నారు ఆ ఒప్పందంలో అన్నారట. అదేదో మళ్ళీ మార్చి చెబుతున్నారులేండి. 2 రోజుల క్రితం నిన్న మొన్న మళ్ళీ కొత్తగా ఫ్యాక్ట్ షీట్ 9వ తారీఖు ఇచ్చిన ఫ్యాక్ట్ షీట్ మార్చి మళ్ళీ కొత్తగా పప్పు ధాన్యాలు ఇవన్నీ తీసేసి మళ్ళీ డిజిటల్ ఇవన్నీ తీసేసి కొత్త ఫ్యాక్ట్ షీట్ విడుదల చేశారు. అది మన సెన్సార్ అయింది ప్రాసెస్. మరి ఇప్పుడు ఆ ఫ్యాక్ట్ షీట్ విడుదల చెప్తా, దానిలోకి ఒకసారి పోతా. ఫ్యాక్ట్ షీట్ విడుదలైనప్పుడు ఏ ఫ్యాక్ట్ షీటు 9వ తారీఖు వచ్చిన ఫ్యాక్ట్ షీట్లో అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పల్సెస్ ఈ దిగుమతి చేసుకుంటారు కొన్ని రకాలు ఇట్లాంటివి అని దాని మీద నిరసన వస్తుంది. డిజిటల్ ఇవి కూడా 0 ట్యాక్స్తో వస్తాయి, దాని మీద నిరసన వచ్చింది. అంటే దేశంలో జనాలంతా ప్రశ్నిస్తున్నారు. మరి అంత అబద్ధం ఆ ఫ్యాక్ట్ షీట్ కనుక అబద్ధమైతే, అమెరికా రిలీజ్ చేసిన ఫ్యాక్ట్ షీట్ అబద్ధమైతే ముందు ఎవరు ప్రొటెస్ట్ చేయాలి? గవర్నమెంట్ ప్రొటెస్ట్ చేయాలి. మరి ఇదేంద్రా నాయన మనం మాట్లాడుకుంది వేరు, నువ్వు అలా చెప్తే అలా అన్యాయం కదా తప్పని చెప్పి గవర్నమెంట్ ఏం మాట్లాడటల్లా. జనాల ఆందోళనకు సిద్ధమవుతుంటే అమెరికా గవర్నమెంట్ ఫ్యాక్ట్ షీట్ మార్చింది. అంటే తెర వెనక ఏమైనా జరుగుతుందా? మాట్లాడుకుంటున్నావు తెర వెనక, కాస్త మార్చి చెప్పండి బాబని. ఏం జరుగుతుంది? ప్రశ్నలు వస్తాయి కదా. మరి నువ్వు గవర్నమెంట్ ప్రొటెస్ట్ అయితే చేయాలి కదా. ఆ ఫ్యాక్ట్ షీట్ అబద్ధం జనానికి చెప్పాలి కదా. ఆ ఫ్యాక్ట్ షీట్ అబద్ధం, కంగారు పడకండి, మేము అమెరికాతో మాట్లాడుతున్నాం చెప్పాలి కదా. ఏం చెప్పకుండా నువ్వు ఉంటే వాళ్ళు మార్చాడు ఫ్యాక్ట్ షీట్ మార్చినప్పుడు కొత్తగా దానిలో అగ్రికల్చర్ గురించి ఏం జరుగుతుంది? రెండోది ఇక్కడ మీరు అన్నారు చూసారా, డైవర్సిఫై చేయటం, రిలేషన్స్ అందరితో పెట్టుకున్నాం. దీనిలో $500 బిలియన్ల మేరకు అమెరికా నుంచి కొంటాం 5 ఏళ్లలో. అంటే $100 బిలియన్ల సంవత్సరానికి. ఆల్రెడీ కొంటుంది ఒక 48 బిలియన్ల మేరకు ఇప్పుడు దిగుమతులు జరుగుతున్నాయి. అవి కూడా ఇన్నాళ్ళు బలవంతం కొనిచ్చినవి కూడా కలిపితే అయ్యి ఇన్నాళ్లకే ఇప్పటికి వాణిజ్య ఒప్పందానికి ముందు నుంచే చాలా సంవత్సరాలుగా, ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా నుంచి అడ్డగోలుగా ఏది పడితే అది ఆయుధాలు కొంటున్నాం, నెంబర్ 1 కొనుగోలుదారు. అలాగే చాలా అవసరం లేని దిగుమతి చేసుకుంటున్నాం. ఖరీదైన ఆయిల్ కూడా కొంటానే ఉన్నాం, ఎంతో కొంత ఇప్పుడు దాకా కూడా అవసరం లేకపోయినా. ఇప్పుడు ఎట్లా ఉంటుంది మీకు? అంతకంటే చౌకగా వేరే చోట దొరుకుతున్నప్పుడు, పైగా ఆయిల్ మనకి పెద్ద సూటబుల్ కానప్పుడు అదేందుకు కొన్నాం ఇన్నాళ్ళు కూడా? ఎందుకు అమెరికా ఇంత దాసం, అంటే అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్ ఇంత ఎందుకు సాగిలపడాల్సి వస్తున్నది? ఒకటి, ఫస్ట్ యాంటీ చైనా. బ్లంట్గా చెప్పాలంటే చైనా నుంచి మనకేదో రక్షణ ఇస్తుంది అమెరికా అనే భ్రమలో మన అరుణాచల్ ప్రదేశ్ గారి బోర్డర్ తగాదాలు, గాల్వాన్ ఇట్లాంటివి ఉన్నాయి. దానిలో మనకేదో రక్షణ ఇస్తుంది అనే భ్రమంలో మనం అమెరికాకి కాగుతున్నాము. దానిలో మనకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అది గాల్వాన్లో దెబ్బతింది కూడా. గాల్వాన్లో వాళ్ళు ఏం రాలా, మన వాళ్ళు యుద్ధం చేసుకున్నారు, పోయిందేదో పోయింది, జరిగిందేదో జరిగింది, యుద్ధం అయిపోయింది. ఇప్పుడు సరే మళ్ళీ కొంచెం శాంతి చర్చలు జరుగుతున్నాయి, బాగానే ఉండాలని కోరుకుందాం. ఇది ఆ భయం ఒకటి. రెండోది చైనా కమ్యూనిస్ట్. బీజేపీ వాళ్ళకి అసలు కమ్యూనిజం అంటే పడదు కదా, బద్ధశత్రువు కమ్యూనిజం. వాళ్ళ సైద్ధాంతిక పత్రికల్లో కూడా రాసుకుంటారుగా మా 3 శత్రువులని, మతాల ప్రకారం కానీ కమ్యూనిస్టు సిద్ధాంతం కానీ కమ్యూనిస్టులు కానీ మా శత్రువులు అనేది వాళ్ళు ఓపెన్గానే వీళ్ళు మా శత్రువులు. ఏంటంటే కమ్యూనిజం, చైనా కమ్యూనిజం. ఇప్పుడు అమెరికా చైనా మధ్య ఆధిపత్య యుద్ధం నడుస్తుంది ప్రపంచంలో, ఏది సూపర్ పవర్ అనేది. చైనా కనుక సూపర్ పవర్ అయితే ఎట్లా ప్రపంచంలో కమ్యూనిస్ట్ ఆధిపత్యం పెరుగుద్ది, అంతే కదా. పెరగకూడదంటే అమెరికాని మనం స్ట్రాంగ్గా ఉంచాలనే కోరికతో చేస్తున్నారనే అనుమానాలు రాకేమవుతాయి మనకి. అమెరికా పడిపోకూడదనే కోరిక ఉంది, చైనా రైజ్ అవుతుంది అనేది. ఈ భయాలతోనే చేస్తున్నారనే సందేహాలు కూడా వస్తాయి సహజంగానే. రెండోది అది వదిలేయండి, అది కాసేపు పక్కన పెడితే కొంచెం అది కూడా ఉంది, అది లేకుండా ఉండదు. ఎందుకంటే అమెరికా రిపబ్లికన్ పార్టీ, ట్రంప్ పార్టీ మీటింగ్లు కూడా వీళ్ళు వెళ్తున్నారు. వీళ్ళు దేశాల మధ్య సంబంధాలే కాదు, హౌడీ మోడీ అని చెప్పి ట్రంప్ క్యాంపెయిన్లో కూడా పాల్గొన్నాడు కదా మోడీ. అదే కాదు, మీరు ఇందాక అన్నది దేశాల మధ్య ఇంకా ఎక్కువ దేశాలతో స్నేహం అన్నారే, దాని విషయంలో పీయూష్ గోయల్ ఏమన్నాడు తెలుసా? $500 బిలియన్ల కొనటం మనకేం కష్టం కాదు. ఎందుకు కష్టం కాదంటే 2047 నాటికి మన ఎకానమీ వికసిత్ భారత్ అయినప్పుడు మన ఎకానమీ సైజు $35 బిలియన్ల, అంటే మన జీడిపి 30 ట్రిలియన్ల, లక్షల కోట్ల డాలర్లకి పెరుగుద్ది మన ఎకానమీ. ఇప్పుడు 4 ట్రిలియన్లు 4 లక్షల కోట్ల డాలర్లే ఉంది, కానీ అప్పటికి 35 లక్షల కోట్ల డాలర్లు అవుద్ది. కాబట్టి ఏం పర్వాలో మనం కొనొచ్చు, మనం అభివృద్ధి చెందిన దేశం అంటాడు. అది అప్పటికి అవుద్ది. ఇప్పుడు 4 లక్షల కోట్ల డాలర్లు ఎక్కడ? 2047, ఇంకా 20 ఏళ్ళు ఉంది, సుమారు 20 ఏళ్ళు ఉంది. 20 ఏళ్ల తర్వాత అయిపోయే దానికోసం ఇప్పటి నుంచే కొంట మొదలు పెడతాడంట ఈయన. ఏం కొంటాడు? 5 ఏళ్లలో $100 బిలియన్ల కొంటారు. అది ఎట్లా ఉందంటే ఆకాశంలో మబ్బులు చూసి మొంతమారు పోసుకున్నట్టుంది. రేపు పొద్దున్న నాకు ఇంత భారీ లాటరీ తగలబోతుంది కాబట్టి
ఇంత సైజులో నాకు ఏదో లాభాలో లేకపోతే నాకు ఈ ఆదాయం రాబోతుంది కాబట్టి ఇవాళ కొనేద్దామని. ఆ కొనేది కూడా అర్థం ఏమనుందా? ఏది పడితే అది కొంట. అసలు అమెరికా దగ్గర అమ్మటానికి ఏముంది? అసలు ఆలోచించండి ఒకసారి. అమెరికా కొను అంటుంది. మనం కొంటున్నాం. $500 బిలియన్ల కొంటాం అంటున్నాం. అమెరికా దగ్గర అమ్మటానికి ఏముంది? ఏమీ లేదు. ఎందుకు? అమెరికా కోవిడ్ కాలంలో మాస్కులు కూడా లేక కల్లోల పడి లక్షలాది మంది అమెరికాలో జనాలు చచ్చిపోయారు. మందులు లేవు, మాస్కులు లేవు. ఏది కావాలన్నా ఒక షిప్ రావాలి. హై సీస్లో నౌకల్ని దారి మళ్లించుకు కూడా తీసుకెళ్ళింది. ఆ రోజు మందులతో వాటితో వెళ్తున్న నౌకల్ని అమెరికా దారి మళ్లించుకుని తీసుకెళ్ళి తను వాడుకుంది. యూరోప్కి వెళ్తున్న వాటిని ఇంకే దేశాలకు వెళ్తాను, చైనా నుంచి ఎక్కడి నుంచో పోతున్నాయి కదా ఈ నౌకలు మందులతో వీటితో అవి డైవర్ట్ చేసుకొని తీసుకెళ్ళింది అమెరికా. అంత క్రైసిస్ అమెరికాకి ఆ రోజు. ఏముంది అమెరికా దగ్గర అమ్మటానికి? ఆ తవ్విన ఆయిల్, షేల్ ఆయిల్ లాంటిది ఏదో తవ్వితే అది కాస్ట్లీ ఆయిల్. అందులో అది ఆయుధాలు తయారు చేస్తుంది, అది అమ్ముద్ది. బోయింగ్ విమానాలు తయారు చేసే కంపెనీ ఉంది, అవి అమ్ముద్ది. ఏమీ లేదు అమెరికా దగ్గర. అమెరికా దగ్గర సొంత ఉత్పత్తి బేసే లేదు అన్నప్పుడు ఎందుకు ఈ తాపత్రయం ఇంత మార్కెట్ మీద? ఎందుకంటే మరి ఇప్పుడు అప్పుల పాలైంది అమెరికా విపరీతంగా. అని అప్పులు ఎందుకైనా? సొంత ఉత్పత్తి బేస్ లేదు. ప్రతిదీ బయటోడు ఇవ్వాలి మనకి. బయటోడు ఇవ్వాలంటే మనం ఉత్పత్తి ఏమైనా ఉంటే మన దగ్గర మనం ఒక సరుకు అమ్ముతాం, వాడి దగ్గర నుంచి ఒకటి కొంటాం. వ్యాపారం నడుస్తుంటుంది, బ్యాలెన్స్ అవుతుంటుంది, కాస్త అటు ఇటుగా బ్యాలెన్స్ అవుద్ది. మనం అమ్మటానికి ఏం లేదు, మనం కొనటానికే ఉంది. అన్నీ కొంటున్నాం అంటే అప్పే చేస్తున్నాం కదా. మనం అమ్మటానికే ఉంటే ఆదాయం వస్తుంది, ఆదాయంతో కొంటాం. మనం అమ్మటానికి ఏమీ లేనప్పుడు మన దగ్గర కొంటమే ఎక్కువైపోయినప్పుడు జనాలతో అమెరికా అప్పుల పాలైంది. $38 లక్షల కోట్ల అప్పు ఉంది అమెరికాకి. ఇప్పుడు కొత్త అప్పు పుట్టడం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఎవడో ఒకటి చేత మన దగ్గర ఉన్నాయి ఏదో ఒకటి అంటకట్టి కొనిస్తే మన దగ్గర డబ్బులు వస్తే మనం అవి పెట్టి కొనుక్కుంటే అప్పులు తగ్గుతాయి కనీసం. ఎవరికోటి కట్టకట్టాలి మరి. టారిఫ్లు వేసినా బెదిరించినవి. సార్ దానిలో $300 బిలియన్ల మేరకు $500 బిలియన్ల ఇప్పుడు పీయూష్ చెప్పేది, దాని నుంచి మిస్ అవుతున్నా. పీయూష్ చెప్పేది ఏంటంటే $500 బిలియన్ల కొంటామన్నాం కదా, ఏం కష్టం కాదు, కొనొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా దేశాల నుంచి కొనే వాటిల్లో $300 బిలియన్ల మేరకు ఇతర దేశాల నుంచి కొంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి కొంటాం మానేసి ఇక్కడ నుంచి కొంటే సరిపోలా? మీరు విస్తృతం చేయటం గురించి మాట్లాడుతున్నారు సంబంధాలు. ఇతర దేశాలతో సంబంధాలు పెంచుకుంటే కొత్తగా ఏంటి మంచిది, నష్టం ఏంటి? ఎక్కువ దేశాలతో సంబంధాలు ఉండాలి కదా అని ఉన్న వాళ్ళతో పోగొడతానంటున్నాడు పీయూష్ గోయల్. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఎటు కూడా $500 బిలియన్ల కొనాలంటే అంత వ్యవహారం మన దగ్గర కష్టం. కాబట్టి ఏం చేస్తాడు? ఆల్రెడీ ఎవరి దగ్గర ఇతరత్ర దేశాల దగ్గర వ్యాపారం ఉంది కదా, చాలా దేశాలతో వ్యాపారం ఉంది. అది ఒక $300 బిలియన్ల మేరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అది అక్కడ కొంటాం మానేసి అమెరికా నుంచి కొంటే ఏం పోయింది అంటున్నాడు. మరి వాళ్ళంతా ఇప్పుడు రష్యా నుంచి ఆపేస్తున్నారు. కానీ వాళ్ళు మనకు శత్రువులు అవుతారు కదా. మరి అవుతారు. ఒక మిత్రుని కోసం చుట్టుపక్కల శత్రువులను చేసుకుంటే ఏమైంది వీళ్ళకి? వీళ్ళకి మోడీ గారు చేసిన ఒక తప్పిదం ఇది. ఈ తప్పిదం తాలూకు ఫలితం మొత్తం బీజేపీ చెల్లిస్తుంది. అది జాలదన్నట్టు స్వదేశీ జాగరణ మంచి కూడా దీన్ని ఎలా సమర్థించాలో తెలియక నానా పాటలు పడుతుంది. ఇతర సంస్థలు, వాళ్ళ కార్మిక సంఘాలు ఇవన్నీ కూడా ఏదో రకంగా దీన్ని సమర్థించుకోవాల్సిన పరిస్థితిలో పడిపోయింది. అందరికీ ఇబ్బందులు తెచ్చిపెట్టారు కదా మోడీ గారు. నేను రాత్రి కూడా ఎవరితో మాట్లాడుతూ ఉంటే, గతంలో బీజేపీ స్వభావం ఇది కాదు. అద్వానీ ఉన్నప్పుడు కానీ, వాజ్పేయి ఉన్నప్పుడు కానీ బీజేపీ స్వభావం ఇది కాదు. గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు, అద్వానీ ఉన్నప్పుడు అదొక కలెక్టివ్ లీడర్షిప్, సమిష్టి నాయకత్వం. ఆర్ఎస్ఎస్లో కూడా ఏంటంటే వాళ్ళు ఒక వ్యక్తి ఆధిపత్యం అనేది తక్కువ, ఒక సమిష్టి అనేది కనపడదు. సమిష్టి ఫ్రంట్ ఒక నాయకుడు కనపడతాడు ముందు, ఎప్పుడైనా ఒక పార్టీకి నాయకుడు. కానీ కలెక్టివ్ ఇది ఎక్కువ. వాళ్ళ టీం వర్క్, కనపడని టీం వర్క్ ఉంటుంది వాళ్ళలో. అట్లాంటిది మోడీ గత 10 సంవత్సరాల కాలంలో పార్టీని, సంస్థని మించి ఎదిగాడు. దాన్ని చూస్తా వాళ్ళు ఊరుకున్నారు. రిజల్ట్స్ తెస్తున్నాడు కదా, 2 సార్లు గెలిపించాడు, 3 సార్లు కూడా సాగిస్తున్నాడు కదా ఆధిపత్యాన్ని. దాంతో వాళ్ళు కూడా ఒక స్తబ్దతలో పడిపోయారు. బాగానే ఉంది, అది నడుస్తుందిగా నడవని. దాంతో ఏమైంది? ఇప్పుడు మోడీకి కనుక డిఫేమ్ అయితే, మోడీ చేసే తప్పు అయితే, పొరపాటు అయితే, మోడీ ఇమేజ్ దెబ్బతింటే దేశం నష్టపోతుంది. దానివల్ల మొత్తం పార్టీకి, వాళ్ళ సంస్థ కూడా ప్రతికూలత వచ్చే పరిస్థితి. ఇది వాళ్ళు ఇంతకాలం పాటు ఒక రకమైన ఉపేక్షించటం పరిస్థితి ఇక్కడ దాకా పోకుండా చూసి కూడా చూడనట్టు ఉపేక్ష అంటే గెలుస్తున్నాడు కదా ఆయన, గెలిపించుకొస్తున్నాడు, ఇమేజ్ ఉంది. దాంతో వాళ్ళు కూడా ఇంకేం చేయాలో తెలియని స్థితితో మరి ఒకసారి అట్లాంటి పరిస్థితి వస్తుంది. దాంతో వాళ్ళంతా కూడా దీనిలో భాగస్వాములు. ఇప్పుడు ఆ భాగస్వాములు అవటం ఎక్కడికి వచ్చింది? ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, 2023 ఎలక్షన్లు అయిన తర్వాత 24లో
పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత భగవత్ చాలాసార్లు మోడీని అటు ఇటు గుర్చి విమర్శించాడు. అవును ఎవడు దేవుడు ఎవడు, కానీ ఇప్పుడు ఏమైంది అన్నావు కానీ యాక్షన్ ఏది? మహారాష్ట్ర ఎలక్షన్ లో బ్రహ్మాండంగా సపోర్ట్ చేసి మళ్ళీ గెలిపించుకున్నావు కదా, హర్యానాలో గెలిపించుకున్నావు కదా, ఢిల్లీలో కాదు. మరి ఆ అనివార్యం అవుతుందనే దాని నుంచే మీరు చేసుకున్న తప్పిదం. యూ డిడ్ నాట్ గో ఫర్ కరెక్షన్, యూ యాక్సెప్టెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. విమర్శిస్తున్నారు కానీ ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేశారు. దాంతో ఇప్పుడు మోడీ అంత ఎదిగిన తర్వాత ఏమవుతుంది? మోడీ చేసిన తప్పు మొత్తం మీ అందరి మీద రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితిలో స్వదేశీ జాగరణ మంచ్ అండ్ అదర్ సంస్థలు అన్నీ కలిసి ఈరోజు మోడీ చేసిన తప్పుని సమర్థించుకురావాల్సిన పరిస్థితి. ఎంకి పెళ్లి సుబిచావుకు వచ్చిందని చెప్పి మోడీ చేసిన పొరపాటు ఏమవుతుంది? ఈరోజు అందరూ దాన్ని స్వదేశీ జాగరణ మంచ్ కూడా ఇట్లా మాట్లాడకూడదు. స్వదేశీ జాగరణ మంచ్ అంటేనే దేశం కోసం, దేశం స్వావలంబన ఉండాలనేది. ఇట్లా దీని ఆపోజిట్ జరుగుతుంది, ట్రేడ్ డీల్లో జరుగుతుంది దీని ఆపోజిట్. నేను కొంచెం వెనక్కి వెళ్దాం మనం, ఎందుకంటే విషయం దాదాపు మాట్లాడింది మీరు మాట్లాడినాక నాకు చిన్న డౌట్ వచ్చింది. మీలాంటి మార్క్సిస్ట్ మేధావులు ప్రతిదాన్ని నెగిటివ్ ధోరణితో చూసి సానుకూల దృక్పథాన్ని చూడరు. చూపించు మనం ట్రేడ్ డీల్ చూస్తా దానిలో సార్. నా ప్రశ్న అయిపోలేదు, మొత్తం నా ప్రశ్న అయిపోలేదు. 1990లో ప్రపంచీకరణ ప్రారంభమైనప్పుడు కమ్యూనిస్టులంతా ఏకకంఠంతో దాన్ని నిర్ద్వందంగా వ్యతిరేకించాం. కానీ వాళ్ళ ప్రజల జీవితాలు అనివార్యమైంది, దాన్ని మీలాంటి మార్క్సిస్ట్ మేధావులు అంగీకరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. బహుశా ఇప్పుడు నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని కూడా భవిష్యత్తులో అట్లే అంటారేమో కదా అనే అవకాశం ఉన్నదా? అంటే ఇప్పుడు ప్రపంచీకరణని మీరు చెప్పి ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మీరు పోరాడారు, కానీ అది జయించింది, ప్రజలంతా దాన్ని ఆమోదించారు, మీరే పొరపాటని రుజువైంది అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. అక్కడ అలా ఏం కాల. ఇప్పుడు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ, ఎల్పిజి విధానాలు అనేవి మార్గరెట్ థాచర్, రొనాల్డ్ రీగన్ తెచ్చిన విధానాలు. చూడండి అక్కడ ప్రపంచంలో ఈ మూడు విధానాలని 1980లో బ్రిటన్లో మార్గరెట్ థాచర్ మొదలు పెడితే నెక్స్ట్ ఆ కొద్ది కాలానికే అమెరికాలో అధ్యక్షుడైనటువంటి రొనాల్డ్ రీగన్ ఆ విధానాలని అమెరికాలో తెచ్చాడు. ఆ విధానాలే ప్రపంచం మొత్తం మీద ప్రపంచ బ్యాంకు, IMF ఈ విధానాలని ప్రపంచం మొత్తం మీద చూపిస్తాయి. మనం అప్పు కావాలని పోయినప్పుడల్లా వాళ్ళు మన చేతి మీద పెట్టి ఈ విధానాలు స్ట్రక్చరల్ అడ్జస్ట్మెంట్ ప్రోగ్రామ్ పేరుతో ఎల్పిజి విధానాలు వస్తాయి. 91లో మనకు కూడా వచ్చినాయి ఆ విధానాలు తెచ్చాం, మనం అప్పు తెచ్చుకున్నాం కదా, విధానాలు వచ్చినాయి. ఆ విధానాలు తప్పని వాళ్ళ ప్రపంచం అంతా ఘోష పెడుతుంది. పాశ్చాత్య దేశాల పత్రికలు ఫైనాన్షియల్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, లేకపోతే వాల్ స్ట్రీట్ జర్నల్, ఏ పత్రికైనా చదవండి ఆ విధానాలు తప్పు అని చెబుతున్నాయి, ఆ విధానాల వల్ల నష్టపోయామని చెబుతున్నాయి. ఇప్పుడు మీ కమ్యూనిస్టులు చెప్పిందే వాళ్ళు చెబుతున్నారు, కాకపోతే మా కమ్యూనిస్టులు ఎప్పుడో చెప్పారని వాళ్ళు చెప్పరు, మనం గ్రహించాలి. అది కమ్యూనిస్టులు ఎప్పటి నుంచో చెబుతుందే అదే జరుగుతుంది ఈరోజు. బీజేపీ కూడా ఒక రకంగా వాళ్ళకి హిందుత్వ విధానాలు అవి ఉంటే ఉండొచ్చు, కానీ స్వదేశీ అనే దానిలో సారాంశం ఏంటి అంటే కమ్యూనిస్టుల ఆలోచన వేరుగా ఉండొచ్చు, దానికి భిన్నమైన రూపంలో చెప్పచ్చు. ఇట్లా రెండో వాళ్ళ మీద ఇట్లా ఉండకూడదనే కదా ఆధారపడి మన సొంతగా డెవలప్ అవ్వాలని కమ్యూనిస్టులు చెప్పేది. అది ఎట్లా పడితే అట్లా ఇంపోర్ట్ చేసుకోవద్దు, లగ్జరీ ఉత్పత్తులు ఇవన్నీ మనకెందుకు అవసరమా, యాపిల్స్ కూడా మనం దిగుమతి చేసుకోవాలా, కమ్యూనిస్టులు మాట్లాడేది అది. స్వదేశీ అంటే కూడా అదే కదా. మళ్ళీ దీనిలోకి వెళ్దాం ఒకసారి. ఫ్రూట్స్ కూడా ఫ్రీగా, ఫ్రూట్స్ దిగుమతులకి లైన్ క్లియర్ చేశారు, 0 టారిఫ్ అనుకుంటా. అది కూడా చేస్తే హిమాచల్ ప్రదేశ్ యాపిల్స్ ఏం కావాలి, మరి కాశ్మీర్ యాపిల్స్ ఏం కావాలి, మన అరకులో కూడా యాపిల్స్ వేస్తున్నారు ఈ మధ్య. అవన్నీ ఏం కావాలి, అయ్యే కాదు ఇంకా చాలా అదే చాలా ఫ్రూట్స్ వచ్చి పడుతున్నాయి ఇప్పుడు. వాటన్నిటి మధ్య భారతదేశ రైతు ఏం కావాలి, అదొక పక్క. ఒకటి కాదు, వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళ విధానాలు అన్నీ నేను స్వదేశీ అని పూర్తిగా అదే రకంగా స్వదేశీ అంటే వాళ్ళు ఆలోచించినట్టే నేను ఆలోచించకపోవచ్చు. స్వదేశీ అనేది ఒకటి అవసరం. దేశీయ ఆర్థిక విధానాలు దేశాన్ని తన కాళ్ళ మీద తను నిలబెట్టే ఆర్థిక విధానాలు అవసరం నా ఉద్దేశంలో కూడా. కానీ వాళ్ళు స్వదేశీ చెబుతున్నారు, విదేశీ విధానాలు అనుసరిస్తున్నారు. అటు స్వదేశీ అజెండా, ఇటు విదేశీ జెండా. బాగుంది, ఇది నడుస్తున్న కథ. మీ స్లోగన్ బాగుంది. స్లోగన్ ఏం కాదు, అది నడుస్తున్న కథ. అది బాగా నాకు స్వదేశీ పట్ల నాకే అభ్యంతరం లేదు. దానిలో కొంచెం షేడ్సో లేకపోతే ఎంఫసిస్లో తేడాలు ఉంటే దాని గురించి ఎవరైనా కలిసి ప్రయాణం చేయడానికి అభ్యంతరం కాదు ఎవరికైనా. బాగుంది. ఈ విషయంలో బహుశా దేశ ప్రజలకు భారత ప్రభుత్వం స్పష్టత త్వరలో ఇస్తుందని మీరు భావిస్తున్నారా? ఏ స్పష్టత? అదే ఇందాక మీరు అన్నారు కదా కమ్యూనిస్టులు, మరి మీరంతా మీరు చెప్పిన తప్పవుతున్నాయి కదా, తప్పు కాదని చెప్పాను. ఎట్లా చెప్పాను? ఇప్పుడు అమెరికాలో కూడా పారిశ్రామిక విధానం వచ్చింది కదా, ప్రైవేటైజేషను, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు,
దెర్ ఈస్ నో బిజినెస్ ఫర్ గవర్నమెంట్ టు బీ ఇన్ బిజినెస్ అని, గవర్నమెంట్ బిజినెస్లో ఎందుకు ఉండాలి, ఎకానమీలో దానికి ఏం పని, గవర్నమెంట్ దేశ సరిహద్దులను రక్షించడం, లా అండ్ ఆర్డర్ కాపాడటం ఇదే కదా దాని పని అని మాట్లాడిన వాళ్ళు కూడా ఇవాళ అమెరికాకు కూడా పారిశ్రామిక విధానం వచ్చింది కదా చైనా తరహాలో. అమెరికా ప్రభుత్వం కూడా ఎకానమీలో ఇవాళ జోక్యం చేసుకుంటుంది కదా గత కొద్ది సంవత్సరాలుగా. బిడెన్ కోడ్ తర్వాత కూడా వాళ్ళు కూడా చిప్స్ యాక్ట్ అని తెచ్చారు కదా, ఇన్ఫ్లేషన్ యాక్ట్ అని తెచ్చారు కదా. అమెరికా గవర్నమెంట్ కూడా అమెరికా ఎకానమీలో ఇంటర్ఫియర్ అవ్వకపోతే, దానికి మనం డైరెక్షన్ ఇవ్వకపోతే, దాన్ని కంట్రోల్ చేయకపోతే చైనా ముందు ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పి ఇంటర్ఫియర్ అవుతున్నారు. అన్ని చోట్ల అదే జరుగుతుంది. అందుకని నేను చెప్పేది ఒకటి, మీరు అన్నారు ఇందాక ఆ విధానాలు మారినాయి, ఆ విధానాలు చచ్చిపోయినాయి, ఎల్పిజి విధానాలు తప్పని ప్రపంచం ఘోషపెడుతుంది ఈరోజు. అయితే ఏంటంటే నేను అడుగుతున్న ఈ ట్రేడ్ డీల్ విషయంలో కూడా అట్లాగే మాట్లాడుతున్నారు మీరు. దానివల్ల రేపు పొద్దున ఏదో లాభం జరిగితే మరి మీరు తప్పే కదా అప్పుడు అది. అయితే ట్రేడ్ డీల్ లేదు, నా కాగితాలు ఇప్పుడు దాకా పెట్టలేదు కదా. ట్రేడ్ డీల్ జాయింట్ స్టేట్మెంట్ 2 పేజీలు. ఎంత పెద్ద ట్రేడ్ డీలు 2 పేజీలు ఏంటి, దానిలో ఏముందో ఏం లేదో మనకు అర్థం కాల. ఫ్యాక్ట్ షీట్ అని అమెరికా వాడు పెట్టింది, వాళ్ళు కంగారు మనవాళ్ళు కంగారు పడ్డారు. ఆ ఫ్యాక్ట్ షీట్ వచ్చిన తర్వాత ఇక్కడ దేశంలో గగ్గోలు. కంగారు పడితే మనవాళ్ళు కంగారు పడ్డానికి నిజం, జనాలు కంగారు పడ్డారు, ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలా. అది తప్పు, మేము అలా అది కాదు అసలు ఒప్పందం కుదిరిందని చెప్పాలా. అంటే అదే అని మేము అనుకోవాలి. ఇప్పుడు కూడా మీరు చెప్పటం లేదుగా, వాడే ఫ్యాక్ట్ షీట్ మార్చాడు అంటున్నారు. మళ్ళీ కొత్త ఫ్యాక్ట్ షీట్ ఇచ్చాడు. కొత్త ఫ్యాక్ట్ షీట్ వాడు ఎందుకు కరెక్షన్ చేసుకున్నాడు? వాడికి చదవటం రాదా, రాయటం రాదా? సరే అయింది, ఫ్యాక్ట్ షీట్ ఇచ్చారు. అసలు ఇవన్నీ ఎందుకు? మాకు ఆ ఒప్పందం ఏంటో డ్రాఫ్ట్ అయినా పెట్టండి ముందు. మధ్యంతర ఒప్పందం అంటున్నారు కదా, జనం ముందు పెట్టండి. జనం ముందు పెడితే చర్చిద్దాం. అప్పుడు తప్పుంటే చెప్దాం, తప్పుంటే ఓకే ఇది భవిష్యత్తుకి పనికొచ్చేది అనేది చర్చ నుంచి వస్తుంది కదా. దీని ద్వారా ఈ ఈ డీల్ ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎట్లా సూచనాప్రాయంగా మీకు ఏమనిపిస్తున్నది? అంత పెద్ద మాటలు వాడటం ఏమో కానీ తాకట్టులో భారతదేశం అన్నాడు కదా తరిమల నాగిరెడ్డి. ఇవాళ మన కళ్ళ ముందు కనపడుతుంది అది. ఇది కనుక అట్లాగే ఉంటే ఆ ఒప్పందం గురించి మనం అనుకుంటున్నాయన్నీ వాళ్ళు చెప్పేలోపు మనం అలాగే అనుకోవాలి కదా. వస్తుంది ఫ్యాక్ట్ షీట్ 1 9th వచ్చిన ఫ్యాక్ట్ షీట్ ప్రకారం. వాళ్ళు మార్చిన ఫ్యాక్ట్ షీట్ నేను అసలు పరిగణలోకి పెట్టుకోవట్లా. వాళ్ళు ఎందుకు మార్చారనేది ఎవరికి వాళ్ళకి సందేహాలు ఉంటాయి. మొత్తం ట్రేడ్ డీల్ బయట పెట్టండి. అదే కనుక అయితే కనుక మేము అందరం విమర్శ చేస్తున్నట్లు అయితే కనుక తాకట్లో భారతదేశం అచ్చంగా అందరికి కనపడుద్ది. ఇప్పుడు ఇంతకుముందు కమ్యూనిస్టులకు మాత్రమే కనపడేది, ఇప్పుడు అందరికి కనపడుద్ది. చూద్దాం. థ్యాంక్ యూ సార్. అమెరికా భారత్ ఈ ఒప్పందానికి సంబంధించి భవిష్యత్తు భారత ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉండవచ్చు, అందులో ఉన్న కొన్ని విషయాల లోతుగా, కొన్ని రేఖామాత్రంగా అంశాలపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.